సార్ చెప్పండి సార్, జగన్ గారు మీ ఇప్పుడు సిద్ధం 4 సభకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 15 లక్షల మందితో జగన్మోహన్ రెడ్డి గారు 4వ సిద్ధం సభ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే 10:45 గంటలకే సుమారు సగం స్టేజ్ నిండుండాది. 1 గంటకంతా కూడా పూర్తిగా నిండిపోయేసి క్రిక్కిరిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా ప్రతి ఒక్కరూ ప్రజలు నమ్మకం పెట్టుకుండా 175కు 175 సీట్లు గెలవాలని ఉద్దేశంతోనే ఈరోజు ఏ పార్టీ పెట్టినంత పెద్ద ఎత్తున ప్రజలతో 15 లక్షల మందితో ఈరోజు మేదరమెట్లలో సభ పెట్టడం చాలా ఆనందదాయకం. చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. ఈ జనాభాలను చూసి ఒక పక్కన్నంత జనం కూడా చంద్రబాబు సభలకు రావడం లేదు. చంద్రబాబు 175కు 175 సీట్లు పెట్టలేకుండా, ధైర్యం లేకుండా, దమ్ము లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్తో కలిసినా కూడా గెలవలేమనేసి బీజేపీతో పోవడం, బీజేపీకి 0 సీట్లు ఇక్కడ ఉండడం, పవన్ కళ్యాణ్కు 0 సీట్లు, చంద్రబాబు నాయుడుకున్నటువంటి 23 సీట్లలో కూడా చాలా మంది బయటకు వచ్చేయడం జరిగింది. చంద్రబాబు మీద పూర్తిగా ఎప్పుడో నమ్మకాలు పోయినాయి. చంద్రబాబు చెప్పింది చేయడు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది 100కి 100% చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2024లో సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో అనుమానం లేదు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ భార్య భువనేశ్వరి కుప్పంలో చెప్పింది మా భర్తకు రెస్ట్ అవసరం అనేసి. అందుకని ఆయన వస్తూ ఉంది. ఆయన కూడా ఆ వయసు దగ్గరగానే ఉంది. వాళ్ళ కొడుకు అంత పరిజ్ఞానం లేదు, విషయ పరిజ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు. లోకేష్ అసలు కూడా మంగళగిరిలో కూడా గెలవలేడు. తెలుగుదేశం పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది.